ప్రతి సమస్యకు పరిష్కారం ఈగలై ఛానల్. నమస్కారం, ఈగలై ఛానల్కి స్వాగతం. సీఎం కుర్చీలో కూర్చున్న వెంటనే 5 కీలకమైన పథకాలపై సంతకాలు పెట్టి మాట నిలబెట్టుకున్నారని, మాట తప్పని మడమ తెప్పని సీఎంగా చంద్రబాబు రుజువు చేశారని టీడీపీ విశాఖ దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సీతంరాజు సుధాకర్ అన్నారు. ఈ మేరకు ఆయన జిల్లా టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో 38వ వార్డు అధ్యక్షులు గోడి నరసింహాచారి, క్లస్టర్ ఇన్ఛార్జ్ మజ్జి త్రినాథరావు, పార్టీ సీనియర్ నాయకులు ఎర్రబెల్లి ప్రభాకర్ రావు మరియు కార్పొరేటర్లు, జిల్లా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. సిటీస్ లో అబ్నార్మల్ మెజార్టీస్ వచ్చాయి. 90,000 చిల్లరలు, 91, 92 ఇలాంటి మెజార్టీలు వచ్చాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇచ్చిన మాట తప్పకూడదనే ఉద్దేశంతో వచ్చి రాగానే ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నం చేసిపోయాడు ఆయన. లాస్ట్ 1 year నుంచి దివాలా తీసేసి వెళ్ళిపోతే వచ్చే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అనే రీతిలో అతను పాలన సాగించాడు. ఖచ్చితంగా మేము వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం విచారిస్తుంది. సో ఆ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం కానీ, నిన్న అన్న క్యాంటీన్లు పునరుద్ధరించడానికి నిన్న ఒక సంతకం చేశారు ముఖ్యమంత్రి వారిలో. మరియు ఈ యొక్క స్కిల్ సెన్సస్ అనే దాని మీద కూడా సంతకం చేశారు. పెన్షన్స్ పేద ప్రజలు సుమారుగా 60 లక్షల మంది పేద ప్రజలకి ఉపయోగపడే విధంగా నిన్న జీవో కూడా రిలీజ్ అయిపోయింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే దాని మీద, ఆ టైటిల్ మనకి ఎంత ఇబ్బంది అవుతుందో అనే దాని మీద ఆ జీవోని ఉపసంహరించుకున్నట్టుగా నోట్ ఫైల్ నిన్న సైన్ చేశారు. ఈ హైగ్రేవ్ ఆయన కానీ, ఈ దశపల్లా భూములు కానీ, సిబిసిఎన్సి కానీ, ఇంకా గోపీనాథ్ రెడ్డి అని ఆయన సర్వశిక్ష అభియాన్ లో కానీ, షూలు సప్లై చేసే దాంట్లో కానీ, బుక్ సప్లై చేసే దాంట్లో కానీ, కపడా బట్టలు సప్లై చేశారు పిల్లలకి బట్టలు సప్లై చేసే దాంట్లో కూడా ఈ గోపీనాథ్ రెడ్డి దాని తాలూకు ఉన్న పెద్దలు కూడా కలిపి దోచుకున్నారు వందలాది కోట్లు. అనంతరం లీగల్ సెల్ అధ్యక్షులు దత్తి రాజశేఖర్ ఆధ్వర్యంలో సభ్యులు కేక్ కట్ చేసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. నా పేరు అనురాధ, నేను బీజేపీ చేశాను. 36వ వార్డు నుంచి వచ్చానండి. యాక్చువల్గా మాకు డిఎస్సి అనేది 2012 వచ్చింది. నెక్స్ట్ జగన్ గారి ప్రభుత్వంలోనే డిఎస్సి ఇస్తాము అని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ అయింది. అందులో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి ఇవ్వట్లేదు, 23,000 పోస్టులు ఉన్నాయి అని చాలా చెప్పారు. కానీ అందులో 7,000 పోస్టులు మాత్రమే ఇస్తానన్నారు అనే విషయాన్ని ఆయన ఒక వీడియోలో తెలియజేశారు. సో ఇవన్నీ మేము కూడా నమ్మాము. నెక్స్ట్ మరి ఇప్పుడు వచ్చేటప్పుడు ఆయన 6,100 పోస్టులు మాత్రమే రిలీజ్ చేశారు. ఇప్పుడు మన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ వచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు 16,347 పోస్టులను రిలీజ్ చేశారు. అంటే 10,000 పోస్టులు ఏమైనట్టండి, ఎవరు దాచిపెట్టినట్టు? ఆయనకు ఒక గాయం, ఇక్కడ చిన్న గాయం, ఇక్కడ గాయం వచ్చింది. అయితే దానికి ఆయన ఏమన్నారంటే ఆత్మహత్య యత్నం అవి ఇవి అని చెప్పి చాలా చెప్పారు. సో అతనికి అంత మండితే నిరుద్యోగులుగా డిఎస్సీలు చేసి, బీఈడీలు చేసి, ఇంత చదువుకొని మమ్మల్ని ఇలా వదిలేసి ఒక క్యాలెండర్ లేక ఏమి చేయకపోతే మాకు మండదా? చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే మాకు డిఎస్సి ఇస్తాము అని ఏ విధంగా ఒక మాట చెప్పారో రాగానే ఫస్ట్ మాకు అదే సంతకం పెట్టారండి. అలా హ్యాపీగా ఉన్నారు. చాలా ధన్యవాదాలండి. ఈ సందర్భంగా 38వ వార్డు అధ్యక్షులు గోడి నరసింహాచారి మీడియాతో మాట్లాడుతూ, అందరికీ నమస్కారం. నా పేరు గోడి నరసింహాచారి. నేను ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘ సాధికారత కమిటీ కన్వీనర్, తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం. నా శ్రీమతి గోడి విజయలక్ష్మి 38వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ మరియు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని నేను. మాకు ఈ పార్టీలో ఉండడం మొదటి నుంచి 1984 నుంచి కూడా చాలా గర్వకారణంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒక స్టాండ్ తీసుకుందంటే హరిహరాదు బ్రహ్మాదులు వచ్చినా సరే ఆ స్టాండ్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తీసుకోదు. అదేవిధంగా ఆనాడు నందమూరి తారక రామారావు గారు తీసుకున్నటువంటి స్టాండ్, తినడానికి తిండి, ఉండడానికి గూడు, కట్టడానికి బట్ట, కూడు గూడు బట్ట అనేటువంటి ఏదైతే ఈ 3 ప్రజలకు కావాలో దానికోసం
తెలుగువారి యొక్క ఆత్మాభిమానం కోసం స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీలో నిజంగా ఆయన ఏ ముహూర్తాన్ని అయితే ఒక ఇత్తనం వేశాడో ఈరోజు అది మహావృక్షంగా ఆవిర్భవించి ఎంతోమంది ప్రజలకి ఈరోజు పట్టెడు అన్నం పెట్టడానికి ఎంతో సహకరిస్తుంది. ఎందుకంటే ఈనాడు దుష్ట శక్తుల వల్ల రాష్ట్రం అల్లకల్లోరం అయిపోయినా నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నోసార్లు మన రాష్ట్రాన్ని ఆదుకున్నాడు. అందులో భాగంగా 2019 నుంచి 2023 వరకు దెబ్బ తగిలినటువంటి రాష్ట్రం, అదేవిధంగా సమైక్యాంధ్ర ఉద్యమంలో విడిపోయినటువంటి రాష్ట్రం, అటువంటి రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసినటువంటి వైసీపీ అరాచక శక్తుల నుంచి ప్రజలు కాపాడి మళ్ళా చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టినందుకు మొన్న చేసినటువంటి ఏదైతే ప్రమాణ స్వీకారం ఉందో నభూతో నభవిష్యత్తుగా మన చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఎంతో పాటుపడతారు. ఆంధ్రప్రదేశ్ యొక్క కీర్తి ప్రతిష్టలు పతాక స్థాయిలో తీసుకెళ్తారు వీళ్ళిద్దరూ అని ఆయన ఎంతో కొనియాడడంలో ప్రజలందరూ కూడా హర్షధ్వనాలు ధ్వనీకరించారు. ఎందుకంటే ఎంతో అనుభవశాలి అయినటువంటి 75 సంవత్సరాలు నిండినటువంటి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవర్ స్టార్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరూ కలయిక ఒక నభూతో నభవిష్యత్తుగా ఉంటుంది. రాబోయే రోజుల్లో పూర్తి సహాయ సహకారాలు అందిస్తాను. ఎందుకంటే యువత ఎక్కువ ఉంది, యువత కూడా ఓట్లో పాల్గొన్నది. అందుకోసం ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రమాణ స్వీకారం చేసుకొని శ్రీవారిని దర్శించుకొని అమ్మవారిని దర్శించుకున్న తర్వాత సచివాలయంలోకి వచ్చి ఆయన 2 సంతకాలు పెడతానని ప్రజలకు చెప్పారు, కానీ 5 సంతకాలు పెట్టారు. పంచభూతాలు ఎలాగైతే ఈ ప్రపంచానికి అవసరమో, ఈ మానవాళికి అవసరమో, ఈ 5 సంతకాలు కూడా పెట్టాలి అని, 1 మెగా డిఎస్సి మీద, 2 పెన్షన్ పెంచుదాం అనేటువంటి ఒక సంక్షేమం మీద, 3 ఏదైతే స్కిల్ డెవలప్మెంట్గా ఇది ఉందో దాని మీద, 4 అతి భయంకరమైనటువంటి ఈ ల్యాండ్ ఏదైతే ఉందో టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసిన దాని మీద, 5 ఏదైతే ఈ అన్నా క్యాంటీన్ ఉందో అన్నా క్యాంటీన్, ఈ 5 సంతకాలు కూడా ప్రజలకు అత్యవసరంగా వారు భావించి 5 సంతకాలు పెట్టినందుకు ప్రజలందరూ కూడా ఎంతో సంబరాలు చేసుకుంటున్నారు. ఈరోజు విద్యార్థులు, రైతులు, అదేవిధంగా కార్మికులు, అదేవిధంగా పెన్షన్దారులు వీళ్ళందరూ కూడా వచ్చి ఈరోజు మా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మా సీతంరాజు సుధాకర్ రాజు గారు ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి అందరికీ స్వీట్లు తినిపించి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేశామని ఈ విధంగా తెలియజేస్తాం.